రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు ఇది స్థాయి కాదు. నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు. నువ్వు అనడంలో తప్పలేదు బండ్లన్న, తప్పే లేదు. ఎందుకంటే మేము కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పి చూసాం. రోజా గారు ఏది పడితే అది మాట్లాడమాకండి. నోటుకు వచ్చిందల్లా కూడా కొంచెం మన నోటితో తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మనం ఒకరికి గౌరవం ఇచ్చి మాట్లాడితే తిరిగి మనం అదే రకంగా గౌరవం ఇచ్చే మాట్లాడతారు. అంటే విమర్శ అయినా కానీ ఏదైనా కానీ అలాగే మాట్లాడతారు. అంతే తప్పితే మనకి నోటిదోలు ఎక్కువైపోయి ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇలాగే మాట్లాడతారు. కొంచెం తగ్గించుకోండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాం. ఆవిడ విందు. ఆవిడకి ఏంటంటే ఆవిడ పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనే రకం మాట. ఇంకా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో తనను మించిన నాయకురాలు ఇంకెవ్వరూ లేరనే భ్రమంలో బతికేస్తూ ఉంటుంది. ఆ భ్రమంలో ఉండే ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. సరే, తప్పలేదు నువ్వు అనడంలోని. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడింది, నువ్వు అవును ఉద్దేశించి మాట్లాడలో తప్పే లేదు. పడాలి ఒక్కొక్కసారి. ఇలాంటి మాటలు పడితేనే కానీ సిగ్గురాదు. గతంలో అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడితే బండారు సత్యనారాయణ మూర్తి గారు బలంగా దింపేసాడు. అంత మాదిరి రాడ్ వేసేసాడు. ఏడ్చేస్తే గొక్కెట్టి ఏడ్చేసింది. నన్ను అలా అన్నారో, నేను బ్లూ ఫిల్మ్ నటించాను, నువ్వు చూసేవా, అది ఇది అని చెప్పేసాను. ఇప్పుడు నువ్వు డైలాగ్ వేసావు, నువ్వు కూడా బలంగానే దింపు. పులుసు పాప ఐటెం రాని, సాయంత్రం టైంలో ఏం చేస్తావు, రాత్రులు నువ్వు ఏం చేస్తావు అని చెప్పి నువ్వు కూడా బలంగానే వేసావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏడ్చుద్ది, నన్ను బండ్ల గణేష్ ఇలా అన్నాడు అని చెప్పేసాను. ఆవిడ ఎడితే సరిపోయింది. ఆవిడతో పాటు తన పాత స్నేహితురాలు కొంతమంది ఉన్నారు. రాధిక, ఖుష్బు, మీనా, వీళ్ళందరికీ ఫోన్ చేసి ఎడుతుంది. ఏమో నన్ను పలానా వ్యక్తి ఎలా అన్నాడు, ఇక రాజకీయ నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు నాకు మద్దతుగా, కనీసం మీరైనా మాట్లాడండి అని చెప్పేసాను. వాస్తవానికి రోజాకి మద్దతుగా వైసీపీ నాయకులే మాట్లాడరు. మనం చూసాం కూడా. నేను చెప్పే మాట కాదు, గతంలో మనం చూసాం ప్రత్యక్షంగా. ఒకే ఏడ్చినా సరే వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలు కానీ మహిళా మంత్రులు కానీ ఎవరో కూడా రోజాకి మద్దతుగా ఏవయ్యా బండారు సత్యనారాయణ మూర్తి గారు మీరు ఆ మాట అనకూడదని ఒక్కరు కాదు ఒక్కరు కూడా ఖండించలా. రోజా బతుకది. ఆ విషయం ఆవిడకి కూడా తెలుసు. మన సొంత పార్టీలోనే మనం కుక్కలా చూస్తారని చెప్పేసి మా రోజాకి కూడా తెలుసు ఆ విషయం. కానీ ఏం చేస్తాం, నోటితోలా అట్లా పెట్టేసేది. అంతే, మనం ఏం చేయలేం దానికి. కొన్ని జన్మలకు అంతే సిగ్గు శరం ఉండదు. అందులో రోజా ఒకరితే. ఎవడు ఎన్ని రకాలుగా గడ్డెట్టినా, ఎన్ని బూతులు తిట్టినా ఆ నోటితోలు మాత్రం తగ్గించుకోరు. ఇప్పుడు చూడు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుద్ది. ప్రెస్ మీట్ పెట్టి వీలైతే మాట్లాడుతుంది. లేదు, ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి సింపతికి ప్లాన్ చేసి ఏడిసేద్దకు ఒకటి. నేను బండ్ల గణేష్ ఐటెం రాని అన్నాడు, పులుసు పాప అన్నాడు, నేను ఎవడెవడికి చేపలు కూడా ఉన్నట్టు చెప్పరా నాకు అని చెప్పి అంటారు. చూడు, ఇప్పుడు నా గురించి అసలు ఏం తెలుసు అని మాట్లాడు అని చెప్పి మాట్లాడుతుంది. కాబట్టి రోజా గారు మీకు మళ్ళీ మేము చెప్తున్నాం, కొంచెం నోటితో తగ్గించుకోండి. ఇలా అందరి చేత కూడా బొద్దులు తిట్టించుకోమాకండి. చిరాగ్గా మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే నువ్వు మంత్రివి కదా, మా మంత్రిని పలానా వాళ్ళు ఇలా అన్నారంటే మళ్ళీ మాకు సిగ్గు. మనం హుందాగా ఉండి విమర్శ హుందాగా చేసుకుంటే అయిపోయే. అయినా తెలంగాణ గురించి మనకి ఎందుకు రోజా? ఈ విషయం క్లారిటీగా చెప్పు. నువ్వు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మనకెందుకు? అప్పుడు మన అన్నలాగా కోడికద్దు దాడి చేయించుకోనో, బాబాయిని వేసేసో, లేదంటే అనేక హామీలు ఇచ్చేసి ఎగరేసేసో, ప్రత్యేక హోదా నేను ఈడ్చుకొచ్చేతనని చెప్పేసో ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో అవి నెరవేరుతున్నాడు. 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఈ నోటుదలు తగ్గించుకుంటే బాగుండేది నీకు. అంతే, కొంతమందికి దెబ్బలు కాసి యోగం ఉంటుంది. ఆ యోగం ఉన్నప్పుడు కాసేస్తూ ఉంటారు అంతే. మంచి చేసినా చెడు చేసినా కానీ కాయాలి అనే యోగం ఉందంటే ఖచ్చితంగా అతర ఉదాహరణ నేను తీసుకోవాలంతే. మరి నీ ఇద్దరు నీ కర్మ తెలియదు కానీ నోటుదలు తనేస్తావు, 10 మాటలు కాసేస్తావు. మేము చెప్పేది అదే, ఒక నన మాకు, నువ్వు తిట్లు కాయ మాకు. ఎక్కడైనా కానీ బుద్ధి తెచ్చుకుని ఉంటావు అని చెప్పి నా చెప్తున్నాం.